హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి కొత్త రేషన్ కార్డులపై ఒక శుభవార్త అనేది రావడం జరిగింది. ఆ శుభవార్త ఏంటి, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా రేషన్ కార్డులలో పేర్లు చేర్చుకోవాలంటే పెళ్లి కార్డు తప్పనిసరి కాదు అని స్పష్టంగా తెలిపారు. కొన్ని చోట్ల అధికారులు పెళ్లి కార్డు లేకపోతే దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఆయన ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పారు. విడిపోయిన దంపతులకు రేషన్ కార్డు, భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకున్న వారికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు. విడిపోయిన దంపతులు 7 ఏళ్లకు పైగా వేరువేరుగా ఉంటే వారు సింగిల్ మెంబర్ రేషన్ కార్డులకు అర్హులవుతారని ప్రకటించారు. దీనివల్ల తమకు కావాల్సిన రేషన్, ఇతర ప్రభుత్వ పథకాలలో మద్దతు పొందడంలో వీరికి సౌలభ్యం కలుగుతుంది. ప్రభుత్వ చర్యల వల్ల నిజంగా అర్హులైన వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. పలు సాంకేతిక సమస్యలు, ఇకపోతే ప్రస్తుతం రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని మంత్రి అంగీకరించారు. వాటిని త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే దరఖాస్తుల గడువును పొడిగించే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసే నిజమైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందుతాయని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.